హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు పండగే జీవో విడుదల ఫిక్స్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం నుండి త్వరలోనే ఒక పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల కానుంది. దీనివల్ల ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తాయా అని ఎదురు చూస్తున్న వేలాది మంది విశ్రాంత ఉద్యోగులకు ఒక స్పష్టమైన అవగాహన లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇప్పటివరకు తమకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ లేదా ఇతర బకాయిల కోసం వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ముఖ్యంగా సచివాలయం చుట్టూ కాళ్ళరిగేలాగా తిరగాల్సిన పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇకపై అటువంటి అవసరం లేకుండా ప్రభుత్వం పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తోంది. సచివాలయానికి వెళ్లి అధికారులను వేడుకోవాల్సిన అవసరం లేకుండా చెల్లింపుల ప్రక్రియను డిజిటలైజ్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఖాతాల్లో నేరుగా నగదు జమ అయ్యేలాగా చర్యలు చేపడుతూ ఉన్నారు. దీనివల్ల మధ్యవర్తుల బెడద ఉండదు మరియు రిటైర్డ్ ఉద్యోగుల శారీరక శ్రమ తప్పుతుంది. సో, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత క్లిష్టంగా ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపిన విశ్రాంత ఉద్యోగుల ఆవేదనను మరియు వారి ఆర్థిక అవసరాలను ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మానవతా దృక్పథంతో ఆలోచించి వారి పెండింగ్ బకాయిలను తీర్చడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో, మరి రాష్ట్రం అప్పుల్లో ఉన్న లేదా రెవెన్యూ లోటు ఉన్న వృద్ధుల వృద్ధులైన పెన్షనర్ల కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో ఈ భారీ చెల్లింపులకు శ్రీకారం చుట్టారు. బకాయిల చెల్లింపులకు సంబంధించి విడుదలయ్యే కొత్త షెడ్యూల్ ప్రకారంగా నిధుల విడుదలలో ఎటువంటి జాప్యం జరగకుండా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ చెల్లింపుల ప్రక్రియలో ముఖ్యంగా 2014 సంవత్సరం తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వనున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రిటైర్ అయిన వారు అనేక సాంకేతిక మరియు ఆర్థిక కారణాల వల్ల తమ పూర్తి స్థాయి ప్రయోజనాలను అందుకోలేకపోయారు. అందుకే వారి బకాయిలను ముందుగా క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతోంది. తద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని తాజా సమాచారం అందుతోంది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఈ బకాయిల సర్దుబాటు ప్రతిపాదనను కేబినెట్ సమావేశంలో మంత్రుల ముందు ఉంచినప్పుడు మంత్రులందరూ ఏకగ్రీవంగా మరియు చాలా ఉదారంగా దీనికి ఆమోదం తెలిపారు. తమ శాఖల్లో పనిచేసి రిటైర్ అయిన వారి సంక్షేమం ముఖ్యమని మంత్రులు భావించడం విశేషం. సో, లెక్కల ప్రస్తుతం లెక్కల ప్రకారంగా పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 6,200 కోట్ల రూపాయల భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి నిధుల విడుదలపై ప్రకటన వెలువడింది. దీనివల్ల కొద్ది రోజుల్లోనే పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడం ప్రారంభమవుతుంది. ప్రతి విడతలో కొంతమంది చొప్పున అందరికీ 6,200 కోట్ల రూపాయలు అందేలాగా ప్రభుత్వం టైమ్ టేబుల్‌ను రూపొందించింది. ఈ నిర్ణయం వల్ల రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయనైతే చెప్పవచ్చు. సో, మొత్తానికి పెన్షనర్ల బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం నుండి అధికారిక కాలక్రమ పట్టిక షెడ్యూల్ అనేది త్వరలో విడుదల కానుంది. రిటైర్డ్ ఉద్యోగులు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడుతుంది. 2014 సంవత్సరం తర్వాత రిటైర్ అయిన వారికి మొదటి ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది. మొత్తం 6,200 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసమే మంత్రులు ఉదారంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ చెల్లింపులు విడతల వారీగా జరుగుతాయి. తద్వారా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని అయితే ఆశించవచ్చు.